గత 2-3 రోజుల నుంచి మనకి వార్తలొస్తున్నాయి. ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులిస్తుంది అనేటువంటి వార్తలొచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు జగన్ గారికి గతంలో పీఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ గారు భారీగా ఆస్తులు సంపాదించారు. అలాగే జగన్ గారి చుట్టూ గతంలో ఉన్నటువంటి వ్యక్తులే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళందరూ ఇప్పుడంతా దూరంగా అంటిముట్టనట్టు ఉంటున్నారు. దీనికి కారణం వీళ్ళందరూ జగన్ గారు ఇచ్చినటువంటి వెసులుబాటుని అందిపుచ్చుకుని భారీగా స్కాములు చేశారు, సంపాదించారు. సో అందుకనే ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉంటున్నారు. ఇది చివరికి జగన్ గారి మీద పడుతుంది, జగన్ గారి మెడకి చుట్టుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత 2-3 రోజులుగా ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు, అసలు ఈడీ ఎంటరే కాలేదు, అది ఎట్లా ఇస్తుందో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్ విచారణలో ఉంది, సిట్ నోటీసులు ఇచ్చాము కానీ ఈడీ నోటీసులు ఎందుకు ఇస్తుంది? కానీ అసలు లేని ఈడీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సిట్ నోటీసులు ఇస్తున్నారు. జగన్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటి? దాదాపు 2 ఏళ్ళ నుంచి అరెస్టులు చేస్తున్నారు, ప్రతిరోజు అరెస్ట్. ఈ కేసు ఏ రోజైనా బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి జగన్ గారు అరెస్ట్, నెక్స్ట్ జగన్ అని 20 నెలలు అయిపోయింది. కనీసం ఆయన నోటీసులు కూడా వేయలేకపోయినారు. నోటీసులు గడియకుండా 20 నెలలుగా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఈ నోటీసులు, కొత్తగా యూబీఐ నోటీసు కూడా అట్లాంటిదేనా అనేది ఒకటి. 2, మద్యంలో సంబంధించి ఏం తప్పు జరిగింది, ఎక్కడ ఎవరు తప్పు చేశారు అని విచారించి బాధ్యులు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, మీరు చర్య తీసుకోవడాన్ని ఎవరైనా తప్పుపట్టరు. కానీ మీరు చర్య కన్నా మీడియా ట్రయల్స్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడర్షిప్ ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసార్ట్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ మీడియా ట్రయల్స్ ఎక్కువ అయిపోయింది, సిట్ ట్రయల్స్ లేవు. సిట్ ట్రయల్స్ ఎంత ఉన్నాయో మనకు తెలియదు, సిట్ ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువ అయిపోయినాయి. మీరు ఒక్కొక్కటి ఇవన్నీ చూసినప్పుడు కేసు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ క్యారెక్టర్ అసెస్ మాత్రం బాగా జరిగిపోతాం. కొత్త పనులు వెతుకుతాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు రాకముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి కేసు పెట్టబోతారు, ఆయన అరెస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది, నెక్స్ట్ ఏంటి ఫస్ట్ లో ఆయనే. తర్వాత ఒక్కొక్కరు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత ఎవరు అరెస్ట్ అయినా, ఎవరికి నోటీస్ ఇచ్చినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు, త్వరలో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇట్లా వరుసగా చాలా మంది అరెస్ట్ అయినప్పుడల్లా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయినారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు అని చెప్పండి. తీరా చూస్తే వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ గా జగన్ గారితో ఉన్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, యాక్టివ్ ఉన్నారు. ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు, బిహైండ్ ద స్క్రీన్ ఉండేవాళ్ళు ఏమున్నారో నాకు తెలియదు. కానీ కేసులో పోయి అరెస్ట్ అయ్యి జగన్ గారి పేరు చెప్పేసినారని ఎవరైతే ప్రచారం చేయాలి వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్ ఉన్నారు. అటు చెప్పుంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారా? జరిగే పని నాది. కాబట్టి చెప్పే ప్రచారానికి జరుగుతున్న పరిణామాలకి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు కొత్తగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తారంటే వినేవాళ్ళు కూడా నిజమేనేమో అనే భావన, కొత్త వాదన ఇది. ఏదది? జగన్ గారు సైతం ఊహించినంతగా వీళ్ళు చేసేసినారు, అందుకే వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. ఇది ఇప్పుడు చివరకు వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా నిజమేనేమో అనేటిగా వార్త ఉంటుంది. ఇది క్యారెక్టర్ అసోసియేషన్ తప్ప ఇది రియాలిటీ కాదు. ఈ గమ్మత్ ఎట్లా 2 రోజులు చూస్తున్నాం కదా. ఒకటికి ఇప్పుడు కేఎన్ఆర్ ఉంది, కేఎన్ఆర్ గారి పాత్ర ఉందా లేదా మీరు తేల్చండి, తప్పు కూడా కాదు, ఉంటే యాక్షన్ తీసుకోండి. కానీ ఇప్పుడు సిట్ ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎట్లా నడుస్తుంది కేఎన్ఆర్ విషయంలో? ఆయన 10 ఎకరాల స్థలం ఉంది, ఆయన భార్య పేరుతో ఉంది, లేదా 10 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఏదో మీరు చెప్తున్నారు లెక్కలు. ఇప్పుడు కేఎన్ఆర్ బంధువుల చుట్టూ ఉన్న ఆస్తులన్నీ అక్రమ ఆస్తుల, సక్రమ ఆస్తులు తేల్చండి, తప్పే లేదు. అంటే వాళ్ళ అక్రమ ఆస్తులు ఉంటే వాళ్ళకున్న ఆదాయం ఏంటి? మనం ఏమన్నా 10 రూపాయలు పెట్టామంటే ఆ 10 రూపాయల సోర్స్ ఏదో చెప్పాలి. ఆదాయానికి అక్కడున్న రియాలిటీకి మధ్య ఏదైనా ఇన్బ్యాలెన్స్ ఉంటే నోటీస్ చర్య తీసుకోవచ్చు. కానీ అవన్నీ మద్యం కేసులు తినేటట్టుగా రాయేస్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏ పేరుతో ఒక 10 ఎకరాలు కొన్నా అది మద్యం కేసులు లింక్ పెడేస్తారు. ఎవరు తెలిచాడు అది? ఇంతవరకు ఆయన విచారించేది నిన్న, అంతే కదా. విచారిస్తున్న సమయంలో విచారించాలి, నిజానిజాలు తేల్చక ముందు కానీ ఫలానా మద్యం కేసులో డబ్బులతో కొన్నాడని మీరు ఎట్లా చెప్తారు? ఒకళ్ళ ఆస్తులు అక్రమ ఆస్తుల, సక్రమ ఆస్తులు తేల్చండి, చర్య తీసుకోండి. విచారణ పూర్తి కాకుండానే అది మద్యం కేసుతో ఆ భూములు కొన్నారు, ఆ కోట్లు కొన్నారని జడ్జిమెంట్ ఇచ్చేస్తోంది ట్రయల్స్. ఇది ఒక రకంగా క్యారెక్టర్ చేయడం కదా. పంపించు కేఎన్ఆర్ గారు ఎవరు? జగన్ గారి పిఏ కాబట్టి ఉండొచ్చేమో అని ఒక మెసేజ్ ఇప్పిస్తున్నారు. ఇది ఒక కొత్త వాదన. వాళ్ళకి ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి మీకు ఆస్తులు ఎక్కడున్నా ఏమున్నా అవన్నీ మద్యం కేసులో తినేసినట్టుగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత అదేం తేలియా లేదా ఇంతవరకు తేలాలి.
ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి సమస్య ఏంటి? నేను చెప్తున్న కీలకమండి. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కేఎన్ఆర్ గారు, చెవిరెడ్డి గారు వీళ్ళెవరు ఉండట్లేదు. క్యాంప్ ఆఫీస్ దూరంగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే జగన్ గారి ఆగ్రహానికి వ్యక్తం చేశారు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన ఏదో కొంత అవకాశం ఇచ్చినాడు మనోలే అని, వీళ్ళు ఏవో చేసేసినారు అనేది కదా దాని వార్తల సారాంశం. ఇది ఎట్లుంటుందంటే జగన్ గారిని ప్రేమించే వాళ్ళు కాదు, జగన్ గారిని ప్రేమించే వాళ్ళు కూడా ఇటు జరుగుంటుందా, ఇంత మోసం చేశారా మన నాయకుడిని అని ఇండైరెక్ట్ గా ఒక క్యారెక్టర్ మీద దాడి చేస్తున్నారు. అంటే దీన్ని ఏం చేస్తుంటే మెల్లిమెల్లిగా ఒక ఒక కొత్త వాదన ఇది. నిజానికి నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారు ప్రోయాక్టివ్ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఆయన పార్లమెంట్ లో ఉన్న తర్వాత ఎస్ భాస్కర్ రెడ్డి గారు యాక్టివ్ ఉంటున్నాడు. వీళ్ళు పొలిటీషియన్స్. మీకు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ కనపడరు. జగన్ అవును. గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పబ్లిక్ కనపడరు. వాళ్ళ పాత్ర ఎలా ఉండే, ఇప్పుడు కూడా ఆ పాత్ర ఉందా లేదా ఎవరు చూసినాడు? మనం చూసినామా? గతంలో వాళ్ళు ఏ పాత్ర పోషించారో కృష్ణమోహన్ రెడ్డి గారికి అయితే ఏ రోజు ఆయన ఫోటో చూస్తే అరెస్ట్ అయినప్పుడు ఆయన పేరు ఆ ఫోటో ఇట్లా ఉంటాడని తెలిసింది తప్ప ఆ కృష్ణమోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో ఊరికి తెలియదు. అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ బయట కనపడడు. ఇప్పుడు మాత్రం కృష్ణమోహన్ రెడ్డి గారు లేడు ఉన్నాడని ఎవరు నిర్ధారించాలి? మనం నిర్ధారించలేము, తెలియదు, మనకు సమాచారం లేదు. వైసీపీ వాళ్ళు అవును కృష్ణమోహన్ రెడ్డి గారు యాక్టివ్ ఉన్నారని ఎందుకు చెప్తారు? చెప్పరు. అటు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఓ కృష్ణమోహన్ రెడ్డి గారు కనపడలేదు కాబట్టి ఏదో చేసేసినాడు, జగన్ ఆగ్రహానికి గురయ్యాడు. నిజమే, మన జగన్ గారు ఓడిపోవడానికి వీళ్ళందరూ కారణం. కొంత ఉంటుంది కదా చుట్టుపక్కల వాళ్ళ కారణం అని. ఎస్ కానీ ఎగ్జాక్ట్లీ. జగన్ గారిని ప్రేమించే వాళ్ళను కూడా ఒక అనుమానాన్ని క్రియేట్ చేసే వార్త ఇది. కాబట్టి ఇది వైసీపీ కొంత క్లిష్టమైన సమస్య. కాబట్టి ఎందుకంటే జగన్ గారు అంటే ఇక్కడ ఎంత సున్నితమైన దాడి అంటే జగన్ గారు రూ. 10 సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తే వీళ్ళు రూ. 100 సంపాదించండి మెసేజ్ ఇస్తున్నారు. అంటే రూ. 10 సంపాదించే అవకాశం ఇవ్వడం కూడా నేరమే కదా. అంటే ఎస్ ఇక్కడ వారి క్యారెక్టర్ ని డ్యామేజ్ చేస్తున్నారు, అవకాశం ఎగ్జాక్ట్లీ. ఇచ్చాడు చుట్టుపక్కల వాళ్ళకి జగన్ మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి క్యారెక్టర్ సెట్ చేయడం, దీన్ని ఆ పార్టీ అట్లా ఎదుర్కొంటూ చూడాలి. నేను అనుకుంటుంది ఇవన్నీ మీడియా ట్రయల్సే, నిజాలు అని సిట్టి దాల్చాలి. సిట్టి దాల్చుకుని మీరే ఎక్కువ చేస్తున్నారంటే నిజాల కన్నా ఎక్కువ ఇక జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ ఇస్తారా ఎవరా అంటే జగన్ గారిని నోటీస్ ఇవ్వాలంటే పెద్ద సమస్య కాదు. కానీ యాక్షన్ తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి కావాలి. ఎందుకంటే మనకు చట్టం వచ్చిన తర్వాత కేసు అయింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వారి అపాయింట్మెంట్ అథారిటీని సంప్రదించుకునేవాడు. గవర్నర్ అనుమతి లేకుండా చేయడానికి లేదు. గవర్నర్ అనుమతి ముఖ్యమంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తి తీసుకోవాలంటే తగిన ఆధారాలు చూపాలి. ముఖ్యమంత్రి తీసుకున్న పాలసీ డెసిషన్స్ కి కింద జరిగిన మాల్ ప్రాక్టీస్ కి సంబంధం ఉండాలి. లేదా ఆ మాల్ ప్రాక్టీస్ కి లబ్ధి పొందిన వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈ రెండు ముఖ్యమంత్రి స్థాయిలో జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. లేని ఆధారాలు మీరు ఉపయోగించేసేస్తే ఉపయోగం ఉండదు. గవర్నర్ సంతృప్తి పరచాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు జగన్ గారు ఈ కేసు అంత దూరం పోతుందని నేను అనుకోను. కానీ పోదు కాబట్టి 2 ఏళ్లుగా అదే పని చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే చేస్తారేమో అనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.